వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ భానునగర్ జంక్షన్ వద్ద సుమారు 12 లక్షల రూపాయల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందరూ ఒకసారి వీడియో ఇది ఎలక్షన్ డ్యూటీలో భాగంగా మేము ఈ సెంటర్లో చెక్ చేస్తున్నాము. ఎస్ఎస్టీ టీమ్ లీడర్ వాళ్ళు, నేను ఎస్ఎస్టీ టీమ్ నెంబర్ 1 హెడ్నండి. నేను విధుల్లో భాగంగా ఇలా కాస్ట్ చెక్ చేస్తుంటే మాకు క్యాష్ బ్యాక్ చూడటం జరిగింది. వాళ్ళని వివరాలు అడిగితే ఆథరైజేషన్ లెటర్స్ వాళ్ళు చూపించారు. ఇది చదివితే మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి 3 lakhs వరకు పర్మిషన్ ఇచ్చినట్టు ఉంది. బట్ ఇది క్యాష్ ఫిజికల్గా అబౌవ్ 6 lakhs ఉంది. కాబట్టి మేము ఈ క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారం ఎలా అయితే అలా ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం. ఎన్నికల నిబంధన ప్రకారం ఒక మనిషి ఎంత తీసుకోవచ్చు? 50,000 వరకు లిమిట్ ఉందండి. బట్ ఇది 12 lakhs అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత ఫిజికల్గా వాళ్ళు క్యాష్ 50,000 కూడా ఏమైనా లెక్క చూపించాలో? అసలు లేదు, 50 వరకు పర్వాలేదు. మీ పేరు డిజిగ్ని? నా పేరు ఆయన డాక్టర్ KBNS లత, జాయింట్ డైరెక్టర్ అమృత్, TMCలో వర్క్ చేస్తాను. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శవరాజకీయాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని విజయవాడ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. విమర్శలు, శవ రాజకీయాలు, చనిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, అవాస్తవాలు ఈరోజు రామ్మోహన్ గారు ప్రచారం చేస్తున్నారు. జనం ఎందుకు నమ్ముతారు రామ్మోహన్ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా హయాంలో జరిగిన అభివృద్ధి ప్రతిదీ గారు కళ్ళ ముందు కనిపిస్తుంది. రిటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, వాటర్ పైప్ లైన్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ అబద్ధాలు ఎందుకు నమ్ముతారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ జీవితం ఇబ్బందికరంగా మార్చిన వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఉన్న అభిమానులు కానివ్వండి, గతంలో చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు మోసం చేశారు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మోసం చేసి ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఆ కూటమిని నమ్మకూడదు. చంద్రబాబు నాయుడు మోసాలు అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ నాయకులు గారు నిర్ణయించుకున్నారని చెప్పి సందర్భంగా చెప్తారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో తూర్పు నియోజక ప్రజానికి అందరొక ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు కేసినేని నాని గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా నేను అవినాష్ నేను మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోరుతున్నాం. తప్పకుండా దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉంటూ మీ కుటుంబ సభ్యులుగా మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా ప్రజా సమస్యలపైన పోరాటం చేశానని, ప్రభుత్వ అవినీతిపై పోరాడానని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తెలిపారు. ధర్మాన్ని ప్రమాదంలోకి నెట్టినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పోటీ చేయాలి. కానీ మరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. అధికార పార్టీ అవినీతి మీద పోరాటం చేశాం. మా బలమైన పోరాటాల వల్లే వైసీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి స్థానచలనం వచ్చిందంటే అది కేవలం జనసేన పార్టీ పోతిన మహేష్ పోరాటాల వల్లనే. ఇవన్నీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకోవాలా. కూటమిలో గెలిచే స్థానం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఉంది. భారీ మెజార్టీతో గెలిచే స్థానాన్ని గందరగోళపరచొద్దని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ విషయం ఎప్పుడో చెప్పేది. మేమందరం ఒకటే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో కానీ, సెంట్రల్ ఆంధ్ర ప్రాంతంలో కానీ బలమైన నియోజకవర్గం జనసేన పార్టీకి పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వివిధ కమిటీలు ఏర్పాటు చేశాం. డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీలు వేసాం, మహిళా కమిటీలు వేసాం. సుదీర్ఘకాలం పోరాటం చేసి ప్రజల్లో ఉన్నటువంటి అనుభవం ఈ రోజున మా నాయకులందరికీ ఉంది, నాకు ఉంది. కాబట్టి
అందరూ ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. అలా మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పోటీ చేసి చతుర్ముఖ పోటీలో గెలిచి జనసేన పార్టీ ఖాతాలో పశ్చిమ నియోజకవర్గాన్ని వేయాలన్నదే నాయకుల కార్యకర్తల అభిప్రాయం. తప్పనిసరిగా వారి అభిప్రాయాన్ని సూచనల్ని గౌరవిస్తా పవన్ కళ్యాణ్ గారి బొమ్మతో పోటీ చేసి తీరుతా. పార్టీ నిర్ణయం పట్ల ఒకవేళ అనుకూలంగా చెప్పే కదా, ఇంక అందులో పార్టీ నిర్ణయం అదే. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై విజయవాడ సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు విమర్శలు గుప్పించారు. వేదిక మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఇది కావాలి, ప్రధానమంత్రిగా మీరు చెయ్యండి అని అడిగే ధైర్యం లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారైనా మోడీ గారు వచ్చారు, మా రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఈయన నోరు విప్పే పరిస్థితి లేదు. మరి ఇంకా వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయగలుగుతారు అంటే, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటున్నారు. సింగిల్ ఇంజిన్ అయితేనే గ్యాస్ బండ 400, 1200 అయింది. ఇక డబుల్ ఇంజిన్ అంటే 2000 చేస్తారు. పెట్రోలు 50 రూపాయలది 110 రూపాయలు అయింది. ఇక రేపు డబుల్ ఇంజిన్ పేరుతో 200 రూపాయలు చేస్తారా? ఇప్పుడు ఈ చెత్త పన్ను వేశారు. ఈ పాపం మోడీ, జగన్ ఇద్దరు ఉన్నారు. కరెంటు బిల్లులు పెరిగినాయి. ఈ కరెంటు బిల్లుల దాంట్లో 2 ప్రభుత్వాలు బీజేపీ, వైసీపీ కుమ్మక్కైపోయి విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసి స్మార్ట్ మీటర్లు తేబోతున్నారు. అలాగే ఇళ్ళకి పంపులకు కూడా మీటర్లు పెట్టబోతున్నారు. ఇందులో కూడా మోడీ, జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆ మోడీతో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కూడా కలిసిపోతే రేపు ఇంకా అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుస్తీ పడతారు, ఢిల్లీలో మాత్రం అందరూ కలిపి దోస్తీ చేస్తారు. ఇది వాళ్ళు జరుగుతున్నటువంటి తీరు. మరి వీటన్నిటికీ ఈ పాపాలకి బాధ్యత వహించాల్సింది కేంద్రము, రాష్ట్రము. ఆ కేంద్ర ప్రభుత్వంతో జతకడుతున్నటువంటిది తెలుగుదేశం, జనసేన, వైసీపీ. సరే. మరి వీళ్ళందరూ కలిపి రేపైనా ఏం చేయగలుగుతారు ఆంధ్రప్రదేశ్కి? ఓట్లు వేయండి, మేము పదవిలోకి వస్తాం. వీళ్ళు ఈ రకమైనటువంటి నాటకం ఆడుతున్నారు తప్ప వీళ్ళందరూ చూస్తే తెర వెనక ఒకే రకమైనటువంటి ఎజెండాతో పనిచేస్తున్నారు. దానికి భిన్నంగా సిపిఎం, కమ్యూనిస్టులు, ఇండియా వేదిక పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో, దేశంలో మార్పు తీసుకురావడం కోసం పనిచేస్తున్నాం. దాంతోపాటు విజయవాడలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మాయా కూటమి అని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. అడిగే అవకాశం నాకు తెలిసి మంగళగిరి గురించి అడుగుంటాడు. ఎందుకంటే మంగళగిరిలో పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టి క్యాండిడేట్ మీద ఓడిపోయాడు. ఇంకా అవకాశం ఎందుకు? ఒకసారి నీకు ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు నీకు అవకాశం ఇచ్చారు. ఎంపీగా నువ్వు ఎమ్మెల్యే కాకుండా నువ్వు మంత్రి అయ్యావు. ఈ రాష్ట్రానికి నువ్వు చేసిన సేవ ఏంటి? మీ నాన్న చేసిన సేవ ఏంటి చెప్పండి ఒకసారి. ఈ రాష్ట్రానికి ఏం ఎరగబెట్టారు? మీకు ఓటు వేయాలి. ప్రజలకు ఏం మంచి చేశారని చెప్పి ఓటు వేయాలి వాళ్ళకి. చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నలుగురు 2014, 19 వరకు ప్రభుత్వం చేశారు కదా. చేసిన తర్వాత ఎన్నికలు వచ్చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎవరెవరు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. మళ్ళీ ఈ రోజు కలిశారు. మిమ్మల్ని ఈసారి కూడా ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. మీ కూటమిని, మీది మాయా కూటమి, గుర్తుపెట్టుకోండి. ఇది కూటమి అనేది మాయా కూటమి, పనికిరాని కూటమి. ఎవరు కూడా పట్టించుకొని కూటమిని ఎవరు. ఎందుకంటే ఇలా ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసి, ఈ రాష్ట్రానికి మంచి చేయకుండా, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మన అప్పులుబులో దించేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. దాన్నంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గాడిలో పెట్టుకుంటూ, ఒక పక్క ప్రజలకు మంచి చేసుకుంటూ, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్క పరిపాలన కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. ఇంకొకసారి మళ్ళీ ఆయన అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇటువంటి కూటమిలకు మాత్రం ఇస్తే మాత్రం ఈ రాష్ట్రం అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుంది మాత్రం ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తప్పకుండా అందుకే మరొకసారి 170 సీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలతో తనకు ఎటువంటి సత్సంబంధాలు లేవని పెనంలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు ఏం చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలవదు. ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద
నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు 6 రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి. వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పటాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలుంటే నేను వాళ్ళ గురించి పటాభి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలి నాని వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా? అంటే నేనంత అమాయకున్నా? నేను ఒకటే చెప్తున్నా, మీకేదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి, కానీ ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం అనేది మానుకోండి. నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద ద్వేషంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.